హైదరాబాద్కి వెళ్ళాం సార్. మేము ఇక్కడ ఇంట్లోకి వచ్చి 4 నెలలు అయింది. మార్చి 9 ప్రవేశం ఇంట్లో ఉన్నాము, ఇక్కడనే ఉన్నాము. నిన్న పొద్దున మారింది 7 గంటలకు హైదరాబాద్కి వెళ్ళాము. నైట్ జరిగింది. ఇంట్లో 20 తులాలు గోల్డ్ ఉండేది. ఒక 4 లక్షల అమౌంట్ పోయింది. 4 లక్షల దాకా అమౌంట్ పోయింది. మాకు పొద్దున 6:30కు ఫోన్ చేసింది. ఇల్లు తాళం వేయలేదు, తాళం వేయకుండా ఇచ్చిపెట్టింది, మీరు వేయలేదా తాళం అని చెప్పి మాకు ఫోన్ చేసింది. మేము వచ్చేసింది. ఇంటి గేట్ కేసిన తాళం గేట్కి ఉంది, ఇంటి కేసిన తాళం వేసేసింది. ఇంట్లో ఏవి కూడా వదిలేదు. మొత్తం చిన్న పైసలు ఎన్ని టోటల్ తీసుకుపోయారు పైసలు. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దొంగతనం తాళం పలుకుడి దొంగతనం చేసిందని ఫిర్యాదు వరలక్ష్మి గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదురాలు మొన్న ఉదయం 7 గంటలకు ఇంటికి తాళం వేసి హైదరాబాద్లో భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండడం వల్ల హైదరాబాద్ వెళ్ళడంతో మొన్న అర్ధరాత్రి సమయంలో దొంగతనం అయినట్లు గుర్తు చేయడం జరిగింది. నిన్న ఉదయం ఫిర్యాదు చూసుకొని మనకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగింది. అందాజ 20 తులాల బంగారం దొంగతనం అయినట్లు గుర్తు చేయడం జరిగింది. ఇటు విషయంలో సీసీ కెమెరాలను వెరిఫై చేయడం జరిగింది. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా సస్పెక్ట్ ఛాన్స్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఓల్డ్ అఫెండర్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. త్వరలోనే నిందితులు పట్టుకొని ట్రేస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విజ్ఞప్తి చేయడం వల్ల మనం ప్రతి శనివారం కూడా మైక్ ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. అండ్ ఈ పత్రికాముఖంగా కూడా తెలియజేయడం వల్ల ఏదన్నా ఎవరన్నా బయటికి వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు బంగారు వస్తువులు ఏవి కూడా ఇంట్లో లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా వెళ్తున్నట్లయితే పక్కల వారికి కానీ లేకపోతే పోలీసులకు కానీ సమాచారం ఇస్తే అక్కడ వైపు మా పెట్రోలింగ్ టీం కానీ బీట్ టీం వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చెక్ చేసుకుంటూ అలా వెళ్తుంటారు. కాబట్టి ఎవరన్నా బయటికి వెళ్ళిన సందర్భంలో పక్కల వారితో పాటు పోలీసు కూడా సమాచారాలను సాధ్యమైనంత వరకు విలువైన ఆభరణాలు ఇంట్లో పెట్టకుండా ఉండడానికి లేకుండా చూసుకుంటే మనం ఇంకా జాగ్రత్త పడ్డట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.